Hello guys, welcome to our channel. In this video we discussed about this sum. An express train travel in average speed 100 km/h, stopping for 3 minutes after every 75 km. How much time it took express the train to travel 600 km? ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అనేసి అంటే 600 కిలోమీటర్స్ని 600 కిలోమీటర్స్ని ఎవ్రీ 3 minutesకి ఒకసారి 75 km ఆపుతున్నాడు. 75 km అనేసి అంటే 75 km తోటి డివైడ్ చేయండి. 3 2s 3 8s మొత్తం 3 2s 3 8s అంటే మొత్తం 8s కట్ అవుతుందండి. మొత్తం ఓవరాల్ ఆన్సర్ 8 వస్తుంది. ఓవరాల్ ఆన్సర్ 8 వస్తుంది మనకి. 8 దీన్ని ఎలా అరేంజ్ చేస్తున్నాను, 8 ఇక్కడ రాస్తాను. 8 అంటే ఎవ్రీ 3 minutes కదా. ఎవ్రీ 3 minutes అంటే ఇక్కడ చూడండి 75 km 600 kmని వెళ్ళాలి. 600 kmకి వెళ్ళాలి అంటే 600 km అనేసి అంటే లాస్ట్ 75 minutesకి అది యాడ్ అయిపోద్ది కదా. అంటే 7 ప్లేస్లోని 175 తీసేయాలి కదా. 175 తీస్తే ఎంత, ఓన్లీ 7 తోటి మల్టిప్లై చేసుకోవాలి. 7 ఇంటూ, మీకు అర్థమైంది లాజిక్, 7 ఇంటూ 75 35 349 549 3 52 525 మొత్తం. అంటే అన్ని కిలోమీటర్సే ప్రయాణిస్తుంది, కానీ మనకి 525 మనకు అవసరం లేదు. దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు. అంటే 7 అనేది ఉంది. 7 అనేది ఎన్ని మినిట్స్ ఆపుతున్నాడు, 7 అనేది ఎవ్రీ 3 minutes కాబట్టి 7 ఇంటూ 3 21 అలా ఉంచండి. 21 అలా ఉంచిన తర్వాత 100 kilometers బై ఏమన్నాడు, 100 kilometers బై ఒక నిమిషం 100 kilometersని 700 దీంతో చేస్తే ఎంత అవుతుంది, 100/600 6 ఇంటూ 21 6 hours అనేసి అంటే 6 hours ఇంటూ 6 hours అంటే మినిట్స్లో మార్చితే 60 కదా. 60 అంటే 360, అది ముందు 21 ఎంత అవుతుంది, 381 ఆన్సర్ 381.